సో అదేవిధంగా సార్ ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కావచ్చు చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఇటువైపు కూడా మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత వస్తున్నట్టుగా తెలుస్తోంది, ఆలోచన చేస్తున్నట్టుగా. అంటే అక్కడ ఎక్విప్మెంట్స్ లేనందువలన ఎందుకు జరుగుతుంది ఇది? అంటే ఒకటేమవుతుందంటే ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకునేవి. ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఒక్కొక్క ట్రేడ్కి సంబంధించి ఎనీవరీ బిట్వీన్ 5 to 6 crores. మీరు చూస్తే చాలా మోడర్నైజ్డ్ ఎక్విప్మెంట్ ఇది. ఓకే. సో అంత ఎక్విప్మెంట్ పెట్టుకునేటువంటి వాళ్ళు స్టూడెంట్స్ కాలేజీలు ఉంటాయి కొంతవరకు, వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకురావచ్చు. తర్వాత వాళ్ళ సిలబస్లో ఇది లేకపోవచ్చు, వాళ్ళు వచ్చి షార్ట్ టర్మ్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంజనీరింగ్ కాలేజీలకి వీళ్ళకి మనం ఇది తెలియజేయించాలని చెప్పేసి అనేసి టీ-గేట్ అనేటువంటి ఒక ప్రక్రియ మొదలుపెట్టాము. టీ-గేట్ అంటే తెలంగాణ గేట్వే ఫర్ అడాప్టివ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే. సో దీన్ని ఏం చేసామంటే ఐటీఐ ప్రిన్సిపల్తో పాటు అడిషనల్ కమిషనర్ లేబరు, లేకపోతే డిప్యూటీ కమిషనర్ లేబరు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, వీళ్ళందరూ ఒక టీం తయారు చేస్తారు ఒక్కొక్క ఐటీఐకి. ఈ టీం పోయి ఇండస్ట్రీస్తో కలుస్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు కలుస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ చెప్తున్నాం అన్నమాట. సో దాట్ ఒక ఇండస్ట్రీ వాళ్ళకి కావాల్సినటువంటి వర్క్ ఫోర్స్ రీట్రైన్ చేసుకోవచ్చు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వాళ్ళు వచ్చి ముందుగా మా స్టూడెంట్స్కి ఇది మీరు చెప్పండి అని రావచ్చు మా దగ్గరికి. ఈ ప్రక్రియ మొదలు పెట్టాము. డిస్ట్రిక్ట్ కలెక్టర్తో కూడా మీటింగ్ కూడా పెట్టింది. సో ఏంటి సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్? ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రెడీ స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఉంటారు. సో మీ దగ్గరకు వచ్చి ఉచితంగా నేర్పించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, ఎట్లా ఉంటుంది అది? మా విద్యార్థులకైతే ఉచితంగా నేర్పిస్తున్నాం. మీ విద్యార్థులు? మా విద్యార్థులు ఉచితంగా నేర్పిస్తున్నాము. ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్కి వచ్చే వాళ్ళకి మేము డబ్బులు ఛార్జ్ చేయబోతున్నాము. అది ఎంత అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఎందుకంటే ఇవంతా కూడాను కొద్దిగా ఆదాయ మార్గాలు కూడా ఉండాలి. బేసికల్ మేము కూడా మా ల్యాబొరేటరీస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఓఎండ్ఎం ఉంటుంది, ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయాలి వాళ్ళకి సంబంధించి. బట్ ఐటీ విద్యార్థులకు సంబంధించి, ఏటీసీ విద్యార్థులకు సంబంధించిన వరకు ఇది పూర్తిగా ఉచిత విద్య.